నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తీవ్రంగా పడిపోయిన చికెన్ అమ్మకాలు, కోళ్లలో ఎలాంటి వైరస్ లేదని దర్జాగా చికెన్ తినొచ్చని జీజీ ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినందుకు గాను ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. వర్గీకరణ బిల్లుకు మద్దతు పలికిన ప్రతి పార్టీకి ఎంఆర్పీఎస్ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని అన్నారు. నిజామాబాద్లోని పులాంగ్ చౌరాస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసిన సందర్భంగా మాదిగ సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా టపాకాయలు పేల్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 30 ఏళ్ల పోరాట ఫలితమేనని అన్నారు. దీనికి ప్రతి మాదిగ పాత్ర ఉందని, మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి బిల్లు రూపంలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందే విధంగా చేసిన ముఖ్యమంత్రికి మాదిగలు ఎంతో రుణపడి ఉంటారని వారన్నారు. ఎస్సీ వర్గీకరణ ఇలాంటి సున్నితమైన అంశానికి పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఎం పార్టీలకు, అంతేకాకుండా వర్గీకరణకు మద్దతిచ్చిన ప్రతి పార్టీకి, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న, సిద్దిరాములు, బాబురావు, వినోద్ కుమార్, విద్యాసాగర్, మోహన్, సుధాకర్, కోటేశ్వర్, కవిత, గంగా, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాదిగల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ మరి అందరికన్నా నీటుగా ధైర్యంగా మాదిగల పట్ల నిజమైన మనిషి లెక్క రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఎన్ని పార్టీలు ఏమి అయినా సరే కానీ, మాకు ఓటు బ్యాంకు లేకున్నా సరే కానీ మాదిగలకు న్యాయమైన పోరాటం, వీళ్ళకి న్యాయం చేస్తామన్న కంకణ పత్రం కట్టుకొని ఈరోజు ఏబిసిడి వర్గీకరణకు మన రేవంత్ రెడ్డి గారు పూర్తి మద్దతు ఇచ్చి ఇలా అసెంబ్లీలో దీని గురించి చర్చించి ఇలా మాదిగలకు న్యాయమైన పోరాటం న్యాయం చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ మాదిగలమంతా ఎప్పుడు రేవంత్ రెడ్డితో అండదండలతో ఉంటామని కోరుతూ జై భీమ్, జై మాదిగ. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం చర్లకొండాపూర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం చర్లకొండాపూర్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో చివరి రోజు మంగళవారం నాడు రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి నలుమూలలా నుండి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఆలయ పూజారి దేవుని లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వచ్చే కాముడి పున్నమి తర్వాత 3 రోజులకు జాతరను ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా మొదటి రోజు స్వామివారి కళ్యాణం, 2వ రోజు నాగవల్లి, 3వ రోజు రథోత్సవం జరిపిస్తారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో తీసుకువచ్చి రథంలో ఉంచుతారు. ఆలయ పూజారి ప్రత్యేక పూజలు జరిపించి రథోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ద్వావతి వాళ్లు తమ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని చూడటానికి రాష్ట్రంలోని పలు జిల్లాల గ్రామ ప్రజలు వచ్చారు. ఈ సందర్భంగా చర్లకొండాపూర్ గ్రామస్తులు సుదర్శన్ మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చే స్వామివారిగా కొలుస్తారని చెప్పారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వివాహాన్ని తిలకించి రథాన్ని తాడుతో లాగితే కోరిన కోరికలు తీరుతాయని చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సబ్బండ వర్గాలను నిరాశపరిచిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విమర్శించారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం అసువులు బాసిన కుటుంబాలకు చేయూతను అందించడంలో రాష్ట్ర సర్కారు మొండి చేయి ఇచ్చిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను ఉద్దేశించి నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలంగాణ సబ్బండ వర్గాలను మోసం చేసే విధంగా అన్ని వర్గాల ప్రజల ఆశయాలను నీరుగార్చిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే కులానికొక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు తప్పితే వాటి అభివృద్ధికి గత బడ్జెట్లో కానీ ప్రస్తుత బడ్జెట్లో కానీ చెల్లి గవ్వ కూడా కేటాయింపులు జరగలేదని అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రం కోసం వసూలు బాసిన అమరుల కుటుంబాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని మండిపడ్డారు. అమరుల కుటుంబాలకు 25,000 ఉద్యోగం, ఇళ్ల ఊసే బడ్జెట్లో లేదని అన్నారు. బీసీ సంక్షేమానికి 1,00,000 కోట్లు అన్ని ఎన్నికల ప్రచారంలో ఊతరగొట్టిన కాంగ్రెస్ గత బడ్జెట్లో 9,200 కోట్లు కేటాయించి ఈ బడ్జెట్లో కేవలం 11,400 కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలని నిరుత్సాహపరిచిన బడ్జెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ నాయకుల నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన అనేక కార్పొరేషన్, కాంగ్రెస్ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ₹1 కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఐటీ అభివృద్ధి గురించి కేవలం 774 కోట్లు కేటాయించడము, మైనార్టీ వర్గానికి 3,500 కోట్లు కేటాయించడము రాబోయే యువతరానికి ఒక గుడ్డలు పెట్టని నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు మతపరమైన వ్యామోహం తప్ప యువకుల మీద అభివృద్ధికి ఏదైతే ఐటీ హబ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఆదాయం వస్తున్న ఐటీ హబ్కు మీరు ఇంత తక్కువ నిధులు కేటాయించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇక మా సోదరులు చెప్పినట్లు ఎలక్షన్లో ప్రతి సంవత్సరము బీసీ సంక్షేమ నిధికి 20,000 కోట్లు అని చెప్పి గత సంవత్సరము 9,200 కోట్లు కేటాయించి కేవలము 500 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఈ సంవత్సరం మీరు కేటాయించిన 11,400లో మీరు ఎంత కేటాయిస్తారో ప్రజల బీసీ వర్గం అంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. మీ గ్యారంటీలలో మీరు మహిళా సాధికతని గొప్ప చెప్తారు, మహిళలను కోటీశ్వరులు చేస్తా అని చెప్తారు, మహిళలకు రైస్ మిల్లు మేము కేటాయిస్తాము, పెట్రోల్ బంకులు కేటాయిస్తాము, పారిశ్రామికలు చేస్తాం. ముందు మీరైతే ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారో ప్రతి మహిళకు ఇచ్చిందా అని అడుగుతా ఉన్నాం.
కాంగ్రెస్ పాలనలోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ గౌడ్ అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్లతో కలిసి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఓబీసీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సమర్థవంతంగా కులగణన చేశారని అన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 23% తగ్గించగా కాంగ్రెస్ ప్రభుత్వం 42% పెంచిందని గుర్తు చేశారు. బీసీ బిల్లు ఆమోదింపజేసిన రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే బీసీలకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ పెంచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి మండలికి కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్మ్యాన్ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీ డెలిగేట్ లవంగ ప్రమోద్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, బింగి మధుసూదన్, మహిళా కాంగ్రెస్ నాయకులు ఉషా, సుజాత, అపర్ణ, ఎన్ఎస్యుఐ నాయకులు చింటూ, ఆది ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఓబీసీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ జరిగింది. దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గారికి, పొన్నం గారికి వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన పిలవగా వారు వచ్చినందుకు వారందరికీ శేఖరన్న గారు కానీ, రాఘవన్న గారు కానీ, జగన్ గారికి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వారు వచ్చినందుకు. సెలబ్రేషన్ జరపబడ్డది. నిన్ననే మీ అందరూ చూస్తూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో మన పీసీసీ అధ్యక్షులు ఆదేశాల మేరకు ప్రతి మన జిల్లాలలో ఈరోజు నిన్న నుంచే స్టార్ట్ అయినవి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు మేము ముఖ్యమంత్రి గారికి, మన మంత్రివర్గానికి మరియు మన ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున మన బీసీ నాయకులకి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు రిజర్వేషన్ కల్పించలేదు. ఎందుకంటే మీరు చూసా ఉన్నారు, కామారెడ్డిలో ఎలక్షన్కు ముందు డిక్లరేషన్లో చెప్పడం జరిగింది 42% ఈరోజు ఇస్తే, గతంలో రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు లోకల్ బాడీలో 50% ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 42% ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థలే కానీ, మన కార్పొరేషనే కానీ తప్పకుండా రిజర్వేషన్ ప్రకారంగా ఇస్తారనేసి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన నాయకులు, మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ తప్పకుండా బీసీ కులగణన చేపట్టాలని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మన సర్కారు ఇమ్మీడియట్లీ చేయించడం జరిగింది సర్వే. దాంట్లో 42% ఇప్పుడు మనకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి తరఫున నేను హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. నగరంలో అర్ధరాత్రి సిపి సాయి చైతన్య ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి అయినప్పటికీ రోడ్లపై తిరిగే యువకులను గమనించి చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను తనిఖీ చేశారు. నిజామాబాద్ సిపి సాయి చైతన్య మంగళవారం అర్ధరాత్రి నగరంలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని ఎల్ఐసి చౌరస్తా, దేవి రోడ్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, హైమదీ బజార్, బోధన్ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఆటో డ్రైవర్లతో మాట్లాడారు. వాహనాలకు సంబంధించిన ధృవపత్రాలను తనిఖీ చేశారు. పని లేకుండా అర్ధరాత్రి బయట తిరుగుతున్న యువతకు సిపి కౌన్సిలింగ్ ఇచ్చారు. రాత్రి వేళ నిఘా పెంచామని తెలిపారు. పోలీసుల నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు.
గత కొద్ది రోజుల నుండి పౌల్ట్రీ కోళ్లకు వైరస్ సోకిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చికెన్ ప్రియులకు వైద్యులు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం ఆ వైరస్ ప్రభావం తెలంగాణలోనే కాకుండా ముఖ్యంగా మన జిల్లాలో పూర్తిగా లేదని జీజీహెచ్ పల్మనాలజిస్ట్ వైద్యుడు డాక్టర్ ప్రశాంత్ స్పష్టం చేశారు. ఇంట్లోనే ఆరోగ్యకరమైన చికెన్ను తినవచ్చని ఆయన అన్నారు. గత కొద్ది రోజులుగా బర్డ్ ఫ్లూ, ఇతర వైరస్లు కోళ్లకు సోకాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో పౌల్ట్రీ పరిశ్రమ పూర్తిగా దెబ్బతింది. దీంతో సామాన్య ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గత 15 రోజుల నుండి ఇంట్లో చికెన్ తినడం మానేశారు. అయితే దీనిపై పూర్తి వివరణ కోరేందుకు జిల్లా ఆసుపత్రి పల్మనాలజీ మెడిసిన్ డిపార్ట్మెంట్ వైద్యుడు డాక్టర్ ప్రశాంత్ను భారతీ ఛానల్ వివరణ కోరగా ప్రస్తుతం అలాంటి వైరస్ ఎక్కడా కూడా లేదని, ప్రజలు భయాందోళనకు గురై చికెన్ తినడం దూరం పెట్టారని, ఇంతకుముందు మాదిరిగా చికెన్ యథావిధిగా తినవచ్చని, ఆరోగ్యకరమైన చికెన్ తింటే ఎలాంటి వైరస్ రోగాలు దరిచేరవని ఆయన స్పష్టం చేశారు. కానీ హోటల్, రెస్టారెంట్లలో లభించే చికెన్ తినడం వల్ల కొంతమేరకు ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. అదే చికెన్ ఇంట్లో తెచ్చుకొని ఉడికించి వండుకుంటే ఎలాంటి వైరస్లు దరిచేరవని ఆయన వెల్లడించారు. ఇప్పటికైతే వైరస్ బారిన కేసు ఒక్కటి కూడా బయట పడలేదని, ఒకవేళ అంత తీవ్రత ఉంటే ముందస్తుగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు జీజీఎస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తామని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు చికెన్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టం కలగదని ఆయన సూచించారు. ఇప్పుడు మన ఏరియాలో బర్డ్ ఫ్లూ హ్యూమన్స్లోనైతే ఎక్కువ ఏమీ కనబడట్లేదు. ఇప్పుడు చికెన్ తినొచ్చా లేదా అంటే ప్రాపర్లీ కుక్డ్ చికెన్లో వైరస్ బతకదన్నమాట. 100 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ కుక్ చేసే చికెన్లో వైరస్ బతకదు. కాబట్టి ప్రాపర్లీ కుక్డ్ చికెన్ని తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మనకేం స్ప్రెడ్ కాదు. మా దగ్గర కేసులు అయితే బర్డ్ ఫ్లూ తోటి ఏం ఎక్కువ రాలేదు ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో పెద్ద తీవ్రతనైతే బర్డ్ ఫ్లూ తోటి ఇప్పుడు ఏమీ లేదు. అదే అన్కుక్డ్ ఫుడ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. సో రెస్టారెంట్స్లో అటు ఇటు కాకుండా ఇంట్లో కుక్ చేసుకొని ప్రాపర్గా కుక్ చేసుకొని తినవచ్చు. బర్డ్ ఫ్లూ లాగా ఏమన్నా సివియారిటీ ఎక్కువ ఉన్నా, స్ప్రెడ్ ఎక్కువ ఉన్నా కూడా మాకు దగ్గరికి కేసెస్ వస్తే మేము జిల్లా హెల్త్ యంత్రాంగాన్ని వెంటనే ఇంటిమేట్ చేస్తాము, అందరు ప్రజలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో అప్పుడు మీరు అప్రమత్తంగా ఉండొచ్చు. సో ప్రస్తుతానికైతే కేసెస్ ఎక్కువ ఏం లేవు. జనాలకు చెప్పేది ఏంటంటే ప్రజలకి ప్రాపర్లీ కుక్ అయిన చికెన్ తినొచ్చు, ఏం పర్వాలేదు. పరిపాలన మీద కనీస పరిజ్ఞానం లేని వ్యక్తిని బీజేపీ జిల్లా అధ్యక్షునిగా నియమించడంపై ఎంపీ ధర్మపురి అరవింద్ పునః పరిశీలన చేసుకోవాలని దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న బాలరాజు అన్నారు. నిధుల మంజూరు, అభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేకుండా దినేష్ కులాచారి తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దర్పల్లి సొసైటీ కార్యాలయంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆరుమూరు చిన్న బాలరాజ్ మండల నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవోదయ పాఠశాల రూరల్ ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరుగుతోందని, ఇప్పటికే ఎమ్మెల్యే భూపతి రెడ్డి అధికారులతో కలిసి అనువైన స్థలాన్ని గుర్తించినట్లు ఆయన స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ నిజాలు తెలుసుకోకుండా సుదర్శన్ రెడ్డి బౌద్ధన్కు తరలించకపోయారని, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవోదయ పాఠశాల ఒక్క గ్రామానికి చెందింది కాదని, జిల్లాకు సంబంధించిన పాఠశాల అని గుర్తుంచుకోవాలని హితో పలికారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా జనాభా ప్రాతిపదికన బీసీ కులగణన చేయాలని కేంద్రానికి సవాల్ విసిరారు. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో మందకృష్ణ మాదిగను నమ్మించి దళితులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రూరల్ ప్రాంతానికి 20 కోట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లను సంవత్సర కాలంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మంజూరు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు కులగణన ఏమి చేయలేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు
బీసీ కులగణన జరిపించి రాష్ట్ర వ్యాప్తంగా 58% బీసీలు ఉన్నారని చెప్పి కులగణనలో నిర్ధారించి వాళ్ళ జనాభాకు అనుగుణంగా వాళ్ళకు 42% రిజర్వేషన్ అవసరం ఉందని గుర్తించి మరి 28% ఉన్న రిజర్వేషన్ను 42%కి పెంచి చట్టసభల్లో ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ తెలంగాణ బీసీ బిడ్డల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే బీసీ కులగణన దేశవ్యాప్తంగా అవసరం ఉన్నది. దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది. మోడీ గారి మాటలకు మోసపోయి యువత ఓట్లేసి గెలిపించినా వరుసగా 3వ అధికారం ఇచ్చిన బీజేపీ బీసీలను మోసం చేస్తుంది. మరి యువకులు దీని మీద ఆలోచన చేయాలి. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా కులగణన అవసరం ఉంది. బీజేపీ చేస్తున్న మోసాన్ని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ పన్నుతున్న కుట్రల్ని యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఎంతో కాలంగా ఎంఆర్పిఎస్ వెనుకబడిన దళిత కులాలు చేసిన పోరాటానికి పార్లమెంట్ ఎన్నికల్లో మేము మీ వర్గీకరణను తీసుకొస్తామని చెప్పి మోడీ కల్లిబుల్లి మాటలు చెప్పి మందకృష్ణ మాదిగను పార్టీలో చేర్చుకొని ఎన్నికలలో లబ్ధి పొంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ అన్నారు. రాష్ట్రంలోని మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధతకై ఏకగ్రీవ తీర్మానం చేసి ఆమోదించడంతో ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జాతీయ మాదిగ రాజకీయ పోరాట సమితి దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ బిఎన్ రమేష్ మాదిగ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మాదిగలు ఎస్సీ వర్గీకరణకై అలుపెరగని పోరాటం చేస్తూ ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారని అన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి 8 నెలల కాలంలోనే తుది రూపం ఇచ్చారని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో గత 30 ఏళ్లుగా మాదిగ దండోరా ఉద్యమానికి అండగా ఉన్న ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ బోధన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కనియేకర్ గంగాధర్, మాదిగ సీనియర్ నాయకులు పోశెట్టి, బోధన్ మండల నాయకులు తిరుపతి, కాసిగొళ్ల గంగాధర్, సాయి, అలికె పోశెట్టి, మంగల్పాడు సాయి కుమార్, అబ్బవ్వ, అరుణ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ ఇవాళ మరి తెలంగాణ ఉద్యమకారుడిగా మా ఉద్యమాన్ని అణచివేసిళ్ళు. కానీ తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి గారు మరొక సంవత్సర కాలంలోనే మరి 6 నెలల్లో వర్గీకరణ తీర్పు వచ్చిన 6 నెలల్లోనే మాకు చట్టబద్ధ కల్పించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు యావత్ మాదిగ జాతి తరఫున తెలియజేస్తున్నాం. జై రేవంత్ రెడ్డి, జై బిఎన్ఆర్, జై మాదిగా, జై మాదిగా. రెంజల్ మండల కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగారి భూమయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల పాటు మాదిగ దండోరా ఉద్యమాన్ని నడిపి సామాజిక న్యాయం కోసం మందకృష్ణ మాదిగ పోరాడారని గుర్తు చేశారు. వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బండారి పోశెట్టి, నరేష్ మాదిగ, రవిప్రసాద్, రూపేష్, సాయిలు, రేఖ, ప్రసన్న, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకు తెలంగాణలో మొట్టమొదటి
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. వార్షిక పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని బాన్సువాడ ఎంఈఓ నాగేశ్వరరావు అన్నారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా శ్రద్ధగా పరీక్షలు రాయాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ మండలంలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్సి పరీక్షా కేంద్రాలను ఎంఈఓ నాగేశ్వరరావు సందర్శించారు. ఈ నెల 21 నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు పక్కడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సెంటర్లలో విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు. ఏర్పాట్లను పరిశీలించిన ఎంఈఓ నాగేశ్వరరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలో మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 1180 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీటి సౌకర్యం, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లను పూర్తి చేశామని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి వచ్చి నిర్భయంగా పరీక్షలు రాయాలని కోరారు. 2025 మార్చిలో జరగబో ఎస్ఎస్సి పరీక్షల కొరకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. బాన్సువాడ మండలంలో 5 ఎస్ఎస్సి సెంటర్లు ఉన్నాయి. అందులో 1180 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. 2025 మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. కరెంటు, ఫ్యాన్లు, ఫర్నిచర్, మంచినీళ్లు. మరి ఎండాకాలం కాబట్టి విద్యార్థులకు ఏమైనా అస్వస్థతకు గురైతే వైద్య శాఖ నుంచి కూడా సిబ్బందిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖను సంప్రదించి 144 సెక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఏవి కూడా జిరాక్స్ సెంటర్లు కూడా పనిచేయవు. ఎగ్జామ్ జరిగినంతసేపు 9:30 నుంచి 12:30 వరకు పరీక్ష జరుగుతుంది. విద్యార్థులు మంచి వాతావరణంలో సంతోషంగా ఎటువంటి ఆటంకాలు, అపోహలు తావు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్ష రాయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది. 9:30 నుంచి 12:30 పరీక్ష జరుగుతుంది. ఒక అరగంట ముందే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. మరి లేటుగా వచ్చిన వాళ్ళకి అలవ్ ఉండదు. కాబట్టి లేటుగా రావటం మానేసి ఒక అరగంట ముందే సెంటర్కి వస్తే పరీక్ష కంటే ముందు చేసుకోవాల్సిన కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సక్రమంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎడపల్లిలో కొందరు వ్యక్తులు గత కొంతకాలంగా గుట్టుగా జూదమాడుతున్నారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసిన టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసరావు 6గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, స్పెషల్ పార్టీ సిబ్బంది ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో 6గురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 6 సెల్ ఫోన్లు, 15,780 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
పేకాట రాయుళ్లపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలకు ఎడపల్లి పోలీస్ స్టేషన్ SHOకు అప్పగించారు. జూదం ఆడటం చట్టరీత్యా నేరమని, పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ACP శ్రీనివాసరావు హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ప్రజలు నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. బీజేపీ నాయకులు స్థాయిని మర్చి రూరల్ ఎమ్మెల్యేను విమర్శిస్తున్నారని సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాలు మానుకొని దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని ఆయన సవాల్ విసిరారు. సిరికొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డిపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ తెలంగాణ కోసం పోరాటం చేసిన ఎమ్మెల్యేను విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. 3 సంవత్సరాలు ఎమ్మెల్సీగా భూపత్ రెడ్డి ప్రజలకు సేవలు అందించారని, ప్రస్తుతం ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారని చెప్పారు. ఆయనను విమర్శించే ముందు స్థాయి తెలుసుకొని మాట్లాడాలని భాజపా నాయకులకు హితవు పలికారు. 14 నెలలు 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశారని, అభివృద్ధి జరగలేదంటే నిరూపించేందుకు బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణలో 8 మంది ఎంపీలు గెలిచి 10 నెలలవుతున్నా చేసిందేమీ లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు చెల్లిస్తున్న పన్నుల నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అరకొరగా నిధులు మంజూరు చేస్తూ ఇతర రాష్ట్రాలకు అధికంగా నిధులు కేటాయిస్తుంటే బీజేపీ ఎంపీలు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం తెలపడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు గొల్ల ఎర్రన్న, గాదరి నర్సారెడ్డి, చైర్మన్ గంగాధర్, సాయిరి నర్సయ్య, సంతోష్ నాయక్, గొల్ల జనార్దన్, AMC డైరెక్టర్ ముత్తెన్న, మల్లేష్, దిగంబర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న బీజేపీ నాయకులు గౌరవ మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ విజయ్ సార్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అది కరెక్ట్ కాదు. మరి వాళ్ళ స్థాయిని మించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మరి ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఒక ఎమ్మెల్సీ పదవి అధికారంలో ఉండి 3 సంవత్సరాల నుండి వదులుకున్నటువంటి వ్యక్తి, ఉద్యమం చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన గురించి వేరే రకంగా మాట్లాడితే మరి అది మీకే వదిలేస్తున్నాం, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి ఎమ్మెల్యే గురించి చెప్పాలనుకుంటే చాలా చెప్పచ్చు, కానీ మరి ఆ విధంగా ఆయన ఒక ఇటుకబట్టిల ఎమ్మెల్యే ఆ విధంగా చెప్పేసి బీజేపీ వాళ్ళు వాళ్ళ స్థాయి మనిషి మాట్లాడుతున్నారు. మరి బీజేపీ వాళ్ళకు మేము అడుగుతున్నాం, మీరు మీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మీ సమసమాజ స్థాపనకై చివరి వరకు పోరాడిన వ్యక్తి మల్లు స్వరాజ్యం అని CPM జిల్లా కార్యదర్శి రమేష్ బాబు నివాళులు అర్పించారు. ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం పేద ప్రజల కష్టాలను దూరం చేయడానికి దోపిడీ లేని సమాజం కోసం ఉద్యమించారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి కార్యక్రమం CPM పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి CPM జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం పేద ప్రజల కష్టాలను దూరం చేయటానికి దోపిడీ లేని సమాజం నిర్మించాలని CPM పార్టీలో వివిధ స్థాయిలో పనిచేశారని అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాముల దురాగతాలు, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కష్టజీవులను కదిలించి నిజాం సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ధీర వనిత అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వట్టి చాకిరి విముక్తి కోసం ప్రజలను సంఘటితపరిచారని, దోపిడీ లేని సమాజ నిర్మాణమే ఆమెకు సరైన నివాళి అని ఆయన అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని మనువాద ఆలోచనలు ఉన్న కాలంలో మహిళ అబల కాదు సబల అని నిరూపించారని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది మహిళలు పోరాటాల్లోకి వచ్చారని తెలిపారు. అనంతరం తెలంగాణ సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఆనందచారి మాట్లాడుతూ భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిన వీర వనిత మల్లు స్వరాజ్యం అని
ఆమె చూపిన బాటలో పయనించినప్పుడే దోపిడీ లేని సమసమాజం ఏర్పాటు అవుతోందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, జిల్లా నాయకులు, నగర నాయకులు కఠారి రాములు, అనిత తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడంతో కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాన్స్వాడ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో బీసీ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకమని అన్నారు. రేవంత్ రెడ్డికి బీసీలందరూ రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు బర్ల మధుకర్, అబ్బయ్య, రాజయ్య, శ్రీకాంత్, వీరేశం, సత్యనారాయణ, సాయి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నిన్నటి రోజున అసెంబ్లీలో బీసీ బిల్లు పెట్టినందుకు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల తరఫున మేము శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని ప్రభుత్వాలు నడిపించిన బీసీలని గుర్తించిన పాపాన పోలే ఇప్పటి వరకు మాకు బీసీలకు గుర్తించి బీసీలు అనేటోళ్లకు ఒక మంచి స్థానంలోకి తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎన్నో విధాలుగా పెట్టి మళ్ళా మహిళలకు బస్ ఫ్రీ, గ్యాస్ సిలిండర్, కరెంటు మరియు రుణమాఫీ, మళ్ళా ఉపాధి హామీ, నెలకు 1000 రూపాయల చొప్పున అన్ని స్కీములు మాట చెప్పుతూ మడిమ తిప్పకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని కూడా ఈరోజు మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేసినటువంటి ప్రభుత్వం మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు ఇక ముందు కూడా ఇదే విధంగా నడుపుతూ మరొక్కసారి కూడా మేము తనే సీఎం కావాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి అని మేము బీసీల తరఫున మాకు ఇచ్చినందుకు మేము వారికి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. రేణుకా ఎల్లమ్మ తల్లి పండుగను గౌడ కులస్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి మారు పండుగతో వేడుకలకు ముగింపు పలికారు. ఎడపల్లి మండల కేంద్రంలో గత సంవత్సరం నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా ఎల్లమ్మ జమదాగ్ని కళ్యాణ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ మేరకు ముందుగా ఎల్లమ్మ తల్లికి మైలలు తీయుట, బియ్యం, సొంకు, కళ్యాణం, నాగవల్లి కార్యక్రమాలు నిర్వహించారు. సత్యనబోనం ఎదుర్కోలు కార్యక్రమంతో ఎల్లమ్మ మారు పండుగ వేడుకలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున గౌడ సంఘం సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఎల్లాగౌడ్, పుట్ట నర్సాగౌడ్, మల్లాగౌడ్, నట్రాజ్ గౌడ్, కేసరి రవిగౌడ్, పుట్ట అశోక్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, స్వామి గౌడ్, వంగ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గత 3 రోజులుగా కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ మాత యొక్క మార పండుగ ఉత్సవాలు 3 రోజులుగా జరుగుతున్నాయి. ఈ రోజు 3వ రోజు మరి ఇక్కడ ఎల్లమ్మ మందిరం వద్ద మరి ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరిగి నాగవల్లి కార్యక్రమం జరిగి తదనంతరం మరి ఇక్కడ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదే సమయంలో ఈ యొక్క ఎల్లమ్మ తల్లికి అనుసంధానంగా మరి మాతంగి మాత పూజా కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మేమందరం కూడా ఎడపల్లి గ్రామ ప్రజలు కూడా ఎల్లమ్మ తల్లి యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండాలని, ఈ ఎడపల్లి గ్రామ ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని
కోరుకుంటూ మరి ఈ యొక్క పండుగను పెద్ద ఎత్తున జరిపినటువంటి ముందుండి ఆర్గనైజ్ చేసినటువంటి కౌండిన్య గౌడ సంఘం సభ్యులకు అధ్యక్ష కార్యదర్శి వారందరూ కూడా మా యొక్క ఎంఆర్పిఎస్ తరఫున మాది దండోర తరఫున పేరు పేరున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాదిల యొక్క అపురూపమైనటువంటి దైవం మరి మాతంగి మాత యొక్క పూజా కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటను అమలు చేయకపోతే మార్చి 24న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. దీంతో ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపామని అన్నారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు. డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ 9న ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించారని నూర్జహాన్ చెప్పారు. వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్రమైన ఆందోళనకు ఆశాలు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వచ్చే బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా వద్దకు డిఎంహెచ్ఓ రాజశ్రీ రావటం జరిగింది. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆమెకు వినతి పత్రం అందించారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి 13 మందికి ట్రాఫిక్ ఏసీపీ టి నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందర హాజరుపరచగా 9 మందికి 13,500 రూపాయలు జరిమానా విధించి మరో 4గురికి జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యను నిజామాబాద్ ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపికి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ట్రైనీ కలెక్టర్ను స్వాగతిస్తూ అభినందించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యను స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అదనపు డీసీపీగా పదోన్నతి వచ్చిన సందర్భంగా శ్రీనివాసరావు పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీని సిపి అభినందించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో కోటగిరి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచీరామ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దళితులందరికీ సమానంగా సంక్షేమ ఫలాలు అందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ పొతంగల్ కోటగిరి మండలాల అధ్యక్షులు శ్రీకాంత్ యాదవరావు, ఉపాధ్యక్షులు సాయిలు, విలేజ్ ప్రెసిడెంట్ దినేష్, ప్రచార కార్యదర్శి విజయ్, సాయిలు, దౌలయ్య పాల్గొన్నారు. ఐఎఫ్టియు అనుబంధ సంఘమైన తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్లో తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ విలీనం అవ్వనుంది. ఈ నెల 27న డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలోని గ్రామ కళ్యాణ మండపంలో విలీన సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఈ సభకు సంబంధించిన కరపత్రాలను తెలంగాణ జీపీ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా 2 యూనిట్లు విలీనమవుతున్నాయని అన్నారు. ఈ సభకు అధ్యక్షులుగా ఎం దాస్ వ్యవహరించనున్నారని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ సభను పంచాయతీ కార్మికులు విజయవంతం చేయాలని కోరారు. ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు సాయిలు, పాండు, దావిద్,
సంఘం సాయన్న, కారోబార్, ఆసిఫుద్దీన్ పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చికెన్ అమ్మకాలు, కోళ్లలో ఎలాంటి వైరస్ లేదని, దర్జాగా చికెన్ తినొచ్చని జీజీహెచ్. భక్తజనం శోభయామానంగా సాగిన కళ్యాణం, రథోత్సవ కార్యక్రమాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.